సో సెటప్స్ ఫస్ట్ మనం యూజర్ క్రియేషన్ దగ్గర నుంచి డిప్లాయ్మెంట్ వరకు చేసాం ఫస్ట్ స్టేజ్లో. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ అదే కంపెనీకి బిజినెస్ యూనిట్ వరకు కంప్లీట్ చేసాం. అది సెకండ్ స్టేజ్లో చేసాం. తర్వాత సెకండరీ లెడ్జర్ కూడా చేసాం. సో అవి మేజర్ సెటప్స్ అన్నమాట. ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి, ఒక కంపెనీ క్రియేట్ చేయడానికి అవి మేజర్ సెటప్స్ అన్నమాట జియాలకు సంబంధించి. దాంతో పాటు ఇంకా కొన్ని అడిషనల్ సెటప్స్ ఉన్నాయి. అవే ఈ క్రాస్ వాలిడేషన్ అని, ఓకే, ఈ సెటప్ ఆఫ్ సెక్యూరిటీ రూల్స్ అని. సెక్యూరిటీ రూల్స్ ఒకటి, క్రాస్ వాలిడేషన్ ఒకటి, తర్వాత డేటా సెట్ యాక్సెస్ ఒకటి, తర్వాత రిపోర్టింగ్ లెడ్జర్. ఇవేంటంటే ఇంకా అడిషనల్ ఫీచర్స్ అన్నమాట. సో మనం ఆల్రెడీ నిన్న సివిఆర్ ట్రై చేసాం, బట్ ఈ రోజు నేను క్లియర్ గా చూపిస్తాను. క్రాస్ వాలిడేషన్, తర్వాత సెక్యూరిటీ రూల్ కూడా చూద్దాము, తర్వాత డేటా సెట్, రిపోర్టింగ్ లెడ్జర్. ఓకే, ఈరోజు ఇవి కంప్లీట్ చేస్తాను మాక్సిమం. ఈ వీటిల్లో కూడా ఈ రిపోర్టింగ్ లెడ్జర్ అనేది మల్టిపుల్ లెడ్జర్స్ ఉన్నప్పుడు పాసిబుల్ అవుతుంది. సో రేపు సండే క్లాస్ అప్పుడు నేను క్రియేట్ చేసే కంపెనీ ఏంటంటే మల్టిపుల్ ప్రైమరీ లెడ్జర్స్ ఉంటాయి, ఎక్కువ ఇవి ఉంటాయి, కంపెనీస్ ఉంటాయి, డిపార్ట్మెంట్స్ అన్ని ఫుల్ ఫ్లెడ్జ్ గా చేస్తాను. సో దాని నుంచి మనం ఈజీగా డేటా సెట్స్ కానీ, తర్వాత ఇది రిపోర్టింగ్ లెడ్జర్ కానీ చేయడానికి వీలవుతుంది అన్నమాట. ఓకే, సో ఇన్స్టెన్స్ లోకి వెళ్తే జనరల్ లెడ్జర్, జనరల్ అకౌంటింగ్, జర్నల్స్, సో ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడు ప్రజెంట్ ట్రాన్సాక్షన్ లెవెల్లో ఇంపార్టెంట్ ఏంటంటే జర్నల్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని క్రియేట్ చేసిన జర్నల్స్ ని ఎలా వ్యూ చేయాలి. ఓకే, తర్వాత ఈ జర్నల్స్ ని స్ప్రెడ్ షీట్ ద్వారా ఎలా, ఇన్కంబరెన్స్ జర్నల్స్ అన్ని నార్మల్ జర్నల్స్ స్ప్రెడ్ షీట్ ద్వారా ఎలా ఇంపోర్ట్ చేయాలి, వాటిని ఆటో పోస్ట్ ఎలా చేయాలి, ఓకే, అప్రూవల్స్ ఎలా ఉన్నాయి. సో ఇవి ఎలా అంటే ఈ జర్నల్ సంబంధించిన ఈ కేటగిరీలో మనకి యాజ్ ఎ ఫంక్షన్ కన్సల్టెంట్ గా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇంతవరకు మనకి ఇంపార్టెంట్. సో ఈ మేనేజ్ అప్రూవల్ అనేది మనకు తెలిస్తే సరిపోద్ది, ఎలా చెయ్యాలి అనేది తెలిస్తే సరిపోతుంది. ఎందుకని అంటున్నానంటే మేనేజ్ అప్రూవల్ అనేది ఒక టెక్నికల్ యాక్టివిటీ. ఓకే, దాంట్లో కొన్ని కోడ్స్ రాయాల్సి వస్తుంది. మేనేజ్ అప్రూవల్లో మీకు చూపిస్తాను అది. ఓకే, బట్ అది టెక్నికల్ యాక్టివిటీ, మాక్సిమం మన దాకా రాదు, ఫంక్షన్ కన్సల్టెంట్ వరకు రాదు. నెక్స్ట్ వచ్చేసరికి ఆటో పోస్ట్ కి సంబంధించి, ఈ ఆటో పోస్ట్ కి సంబంధించి ఎలా ఉండిద్దంటే ఎప్పుడు యూజ్ చేస్తాం ఈ ఆటో పోస్ట్ అనేది అంటే మనకి సబ్ లెడ్జర్ అకౌంటింగ్ ప్రాసెస్ అయిన తర్వాత, ఎవ్రీ మంత్ ఎండ్ కి సబ్ లెడ్జర్ అకౌంటింగ్ ప్రాసెస్ రన్ అయిన తర్వాత, ఓకే, లేకుంటే డే బై డే డైలీ జరిగే ట్రాన్సాక్షన్ కూడా సబ్ లెడ్జర్ ద్వారా వస్తా ఉంటాయి జిఎల్లోకి. వాటన్నిటి తర్వాత వాటిని జిఎల్లోకి పోస్ట్ చేయాలి. వన్ బై ఒక్కొక్క ఎంట్రీ ఓపెన్ చేసి మనం క్లిక్ పోస్ట్ కొడితే వర్క్ అవ్వదు, అంటే తొందరగా అవ్వదు. సో దానికి ఏం చేస్తారంటే ఆటో పోస్ట్ అని క్రియేట్ చేస్తారు. దీంట్లో సోర్స్ అండ్ కేటగిరీస్ ఇచ్చి దాన్ని ఆటో పోస్ట్ రన్ చేస్తారు. సో అంత బల్క్ డేటా రన్ చేయడం అంటే ఇక్కడ చూడండి, ఇంపోర్ట్ జర్నల్ ఉంది చూసారా, ఇంపోర్ట్ జర్నల్లో ఏం చేస్తామంటే ఈ యాక్టివిటీని దీనికి కలుపుదాం, ఇక్కడ నుంచి తెచ్చి ఇక్కడ కలుపుదాం. ఇంపోర్ట్ ఇప్పుడు మనకి రియల్ టైమ్ ప్రాజెక్ట్ నడిచేటప్పుడు నేను ఇంపోర్ట్ జర్నల్స్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఇంపోర్ట్ జర్నల్స్ ఒకటి, స్ప్రెడ్ షీట్ జర్నల్స్ ఒకటి, ఎన్కంబరెన్స్ జర్నల్స్ ఒకటి, ఇవన్నీ నేను మీకు రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు చూపిస్తా. ఓకే, అప్పుడు మీకు ఇంకా ఈజీ అవుతుంది, అర్థం చేసుకోవడానికి, అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడున్నవి మీరు ఏమంటారు, ఈ సెటప్స్ ఇంతవరకు చేసి సెకండరీ లెడ్జర్ కూడా చేసి ఇంతవరకు చేస్తే సరిపోతుంది. మళ్ళీ మీరు ఇవన్నీ అడిషనల్ గా అవి అన్ని ఒకసారి పెట్టుకుంటే మాత్రం కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఏం చేస్తారంటే ఫస్ట్ ఇంతవరకు ఇప్పుడు కంప్లీట్ చేద్దాం. సివిఆర్ ఒకటి సెటప్ ఇవి మెయిన్ గా ఉన్నాయి, కంప్లీట్ చేద్దాం. సో ఇది ఉంది చూసారా, ఈ పార్ట్ మాత్రం మనం తర్వాత చేద్దాం.
ఇది చాలా సింపుల్ బట్ ఇది మోరోవర్ టెక్నికల్ సంబంధించింది. జస్ట్ ఒక ఎక్సెల్ షీట్‌లో నిన్న చేసాను చూసారా? డైలీ రేట్స్ అని చెప్పి ఒక స్ప్రెడ్ షీట్‌లోకి అంటే ఒక ఎక్సెల్ షీట్‌లో మనం చేసి వాటిని సబ్మిట్ కొట్టాం. సబ్మిట్ కొడితే డిఫాల్ట్‌గా ఈఆర్‌పీలో కనిపించింది. ఓకే. సో, అలాంటి ప్రాసెస్ ఇది గూడా. ఒక టెంప్లేట్‌లో మనం జర్నల్ ఎంట్రీస్ మొత్తాన్ని రికార్డ్ జేసి ఐ మీన్ ఫిల్ జేసి 1000 గావచ్చు, 2000 ఎలా కావాలంటే ఎన్ని కావాలంటే అన్ని దాన్ని ఫిల్ జేసి దాన్ని ఇంపోర్ట్ జాబ్ ద్వారా ఆహ్, ఆర్కిల్ ఫ్యూజన్‌లోకి ఇంపోర్ట్ చేస్తామనమాట. ఓకే. సో, ఈ ప్రాసెస్ అన్నది మనం ఒకసారి పెట్టుకోదు. ఒక డేలో, ఒక క్లాస్‌లో అయిపోద్ది ఇదంతా. ఓకే. సో, ఇంకా వేరే ఆప్షన్స్ వచ్చేసరికి ఇక్కడ ఈ జీఎల్‌లో ఒకటికి మెయిన్ కవర్ చేసాం. ఇది రికన్సిలేషన్ ప్రాసెస్. ఓకే. రికన్సిలేషన్ ప్రాసెస్‌కి సంబంధించింది. ఇప్పుడు మీకు చెప్పడానికి మనకి సోర్స్ లేదు. బట్ ఒక ఎస్ఎల్ఏ అయిపోయిన తర్వాతయితే మనం చేయొచ్చు దీన్ని. అలొకేషన్స్ అనేవి ఈపీఎంకి సంబంధించినవి. ఓకే. ఎంటర్‌ప్రైజ్ పెర్ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్ అని చెప్పి ఈపీఎం అది ఈఆర్‌పీ కాదు ఈపీఎం. సో, మోరోవర్ ఇది కూడా చాలా టెక్నికల్ అన్నమాట. ఏమంటారు దీన్ని? రిపోర్టింగ్ టూల్ అన్నమాట ఇది. ఓకే. ఇది గూడా చు మీకు టెక్నికల్ కోర్స్ ఇవి గూడా తెలుసు నాకు. బట్ ఫంక్షనల్‌గా మనకంత అవసరం లేదు. బట్ టెక్నికల్ కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఇవి గూడా చెప్తాను మీకు. అలొకేషన్స్ అన్నీ దాంట్లో వస్తాయన్నమాట. సో, జర్నల్ ఇంపోర్ట్స్ ఇది ఆల్రెడీ చూసాము. ఇంపోర్ట్ ఎలా చేస్తాం, కరెక్ట్ ఎలా చేస్తాం, డిలీట్ ఎలా చేస్తాం అనేది మనం రియల్ టైమ్ అప్పుడు చూద్దాం. సబ్ లెడ్జర్ అకౌంటింగ్ ఇప్పుడు ఉండదు. సబ్ లెడ్జర్ అకౌంటింగ్ అంటే ఇవి ఏపీజీఎల్ ఇంకా ఏఆర్ అప్లికేషన్ నుంచి ట్రాన్సాక్షన్స్ అన్ని సబ్ లెడ్జర్ ప్రాసెస్ అయిన తర్వాత చేసే యాక్టివిటీస్ అవన్నీ. ఓకే. ఇవి కూడా టాక్సిబుల్ ట్రాన్సాక్షన్స్ కూడా అంతే. సో, మేజర్‌గా మనకు కావాల్సిన పాయింట్స్ అన్ని ఇక్కడ ఇప్పుడు కవర్ చేసేస్తాను. ఈరోజు క్లోజ్ చేసి నేను మండే నుంచి మీకు ఏపీ స్టార్ట్ చేస్తా. ఓకే. పేయబుల్స్ అప్లికేషన్ మండే నుంచి స్టార్ట్ చేస్తాను. అయితే ఈరోజు జీఎల్ కంప్లీట్ చేశాక మీకు రేపు ఆహ్, కావాలంటే హాలిడే తీసుకోండి. మీరు దీని మీద పర్ఫెక్ట్‌గా ఇప్పటి వరకు చెప్పినయి మొత్తం పర్ఫెక్ట్‌గా ఏమంటారు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? మీకు రేపు అసైన్‌మెంట్ పెట్టట్లేదు నేను. అసైన్‌మెంట్ పెట్టట్లేదు. బట్ నెక్స్ట్ వీక్ మాత్రం ఈ జీఎల్ మొత్తం మీద అసైన్‌మెంట్ ఉంటది. ఓకేనా? ఈ ఈ వీక్ ఎందుకు అసైన్‌మెంట్ పెట్టట్లేదంటే మీకు తెలుసు ఇప్పుడు నేను అసైన్‌మెంట్ పెట్టినా గాని నాకు రిజల్ట్ రావట్లేదు సరిగ్గా మీ దగ్గర నుంచి. అందుకని ఈ వీక్ మీకు ఎక్కువ టైమ్ ఇస్తున్నాను. ఓకే. మీరు బాగా ప్రాక్టీస్ చేసి జీఎల్ మొత్తం మీద నెక్స్ట్ వీక్ అసైన్‌మెంట్ పెడతాను. దాంట్లో క్లియర్ చేయండి బాగా. ఓకేనా? అయితే రేపు క్లాస్ ఉండదు సాటర్‌డే. నెక్స్ట్ సండే రోజున స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నాం. లేట్ జాయినర్స్ ఉన్నారు మనకి. వాళ్ళందరికీ ఈజీగా ఆహ్, ఏపీలోకి కలవడానికి ఓకే. జీఎల్ మొత్తం ఇప్పటి వరకు చేసింది మొత్తం ఒక క్లాస్‌లోనే కొంచెం ఫాస్ట్‌గా మల్టిపుల్ ప్రైమరీ లెక్చర్స్‌తో చేస్తానన్నమాట. ఓకేనా? రేపు క్లాస్ అంటే సండే క్లాస్ మాక్సిమం కొత్త వాళ్ళెవరు మిస్ అవ్వద్దు. పాత వాళ్ళెవరున్నారంటే వాళ్ళ చాయిస్ ఇంకా అది. అటెండ్ అయినా అవ్వచ్చు. లేకపోతే ఉన్న వాటిని ప్రాక్టీస్ చేసుకున్నా బెటర్. ఓకేనా? సో, మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చూద్దామంటే ఇక్కడ ఇది చూద్దాం. సెక్యూరిటీ రూల్ చూద్దాం. సెక్యూరిటీ రూల్. సో, ఫస్ట్ మనం పెన్, లెడ్జర్ తీసుకున్నాం. ఓకే. క్రియేట్ జర్నల్‌లోకెళ్ళి నేను ఫస్ట్ ఏం చేస్తానంటే, మన దగ్గర ఏమేమి ఆహ్, సెగ్మెంట్స్ ఉన్నాయో చూద్దాం. సో, కంపెనీ 10 ఉంది. ఒక ఎక్సెల్ తీసుకొని పెన్ కంపెనీ 10 తర్వాత డీఏపీటీ డిపార్ట్‌మెంట్ ఎన్నున్నాయి? 4 ఉన్నాయి.
10, 20, 40,000 వరకు ఉన్నాయి. 10,000, 20,000 అట్లా 40,000 వరకు ఉన్నాయి. తర్వాత అకౌంట్ సో అకౌంట్ వచ్చేసరికి అన్ని కాపీ చేయటం కుదరదు. ఓపెన్ చేద్దాం. సెటప్ అండ్ మెయింటెనెన్స్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ పెన్నా తీసుకున్నాం. మేనేజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. మేనేజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, వాల్యూ సెట్ వాల్యూస్ అనుకుంటాను. ఫినాన్షియల్స్ లో ఉన్న వాల్యూ సెట్ వాల్యూస్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, గో టు టాస్క్. సో ఇక్కడ పెన్ అని టైప్ చేసి మోడల్ జనరల్ లెడ్జర్ సెలెక్ట్ చేసుకుందాం. సెర్చ్ కొద్దాం. సెర్చ్ కొట్టాక మనకి ఇక్కడ అకౌంట్ ఉంది. మేనేజ్ వాల్యూస్కి వెళ్దాం. సెర్చ్ కొడదాం. సో ఇక్కడ ఉన్నాయని వస్తాయి. సో వీటిని ఏం చేస్తాం అంటే ఎక్స్పోర్ట్ చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తాయి, డౌన్లోడ్ అవుతాయి. సో మనకి ఇక్కడ వాల్యూస్ వచ్చాయి. సో అకౌంట్స్ ఎట్లా ఉన్నాయి, ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే సెక్యూరిటీ వాల్యూ అంటే ఏంటి, సెక్యూరిటీ రూల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక డిపార్ట్మెంట్ అకౌంట్ కంపెనీ కానీ, కంపెనీలో కూడా మన 10 to 20, 30, 40 ఇట్లా ఒక 5 to 6 ఉన్నాయి అనుకోండి. కంపెనీస్ కానీ, డిపార్ట్మెంట్ కానీ, అకౌంట్ కానీ, ఏదైనా ఒక సెగ్మెంట్ కి సంబంధించి ఆ సెగ్మెంట్ లో ఒక రూల్ పెట్టుకోవచ్చు. ఎట్లా, ఈ పలానా ఈ పలానా డిపార్ట్మెంట్ కానీ ఈ సెగ్మెంట్ ఏ ఒక్క రూల్ కు మాత్రమే యాక్సెస్ ఇవ్వండి అని. ఓకే, ఇప్పుడు మనకి అకౌంటింగ్ మేనేజర్ అని చెప్పి 2 రోల్స్ ఇచ్చాం. ఓకేనా, మన యూజర్ కి. సో ఆ రోల్ తీసుకున్న యూజర్ కి కేవలం 20,000 డిపార్ట్మెంట్ మాత్రమే యాక్సెస్ ఇవ్వండి, మిగిలినవి యాక్సెస్ ఇవ్వద్దు అని మనం అనుకున్న ఆ కంపెనీ రూల్ పెట్టుకుందనుకో. ఓకే, సో ఇప్పుడు జనరల్ గా మనం ఒకసారి బ్యాక్ వెళ్దాం. జనరల్ అకౌంటింగ్. సో ఇక్కడ మన జనరల్ లెవెల్లో చూస్తే మనకి ఇక్కడ సో డిపార్ట్మెంట్ చూస్తే ఎన్ని ఉన్నాయి, మనకి 4 కనిపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తానంటే నేనేమనుకుంటున్నానంటే మనం ఒక జనరల్ అకౌంటెంట్ కానీ జనరల్ అకౌంటింగ్ మేనేజర్ కానీ ఒక రోల్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. ఆడికి కేవలం ఇవి 2 మాత్రమే యాక్సెస్ ఉండాలి, 10
10,000, 40,000 మాత్రమే యాక్సెస్ ఉండాలి. 20,000, 30,000 కనిపించకూడదు వాడికి. నేను ఇప్పుడు జిఎల్‌కి జనరల్ ఎంట్రీ చేస్తా ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే మనకు 4 కనిపిస్తున్నాయి. అలా కనిపించకూడదు. ఈ 2 మాత్రమే, పైదొకటి, కిందదొకటి మాత్రమే కనిపించాలి. సో, దాన్ని సెక్యూరిటీ రూల్ అంటారు. సో, అది ఎలా కాన్ఫిగర్ చేస్తారో చూద్దాం ఒకసారి. సో, మళ్ళీ మనం అక్కడికెళ్ళాలి. సెటప్ అండ్ మెయింటెనెన్స్, ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్, events. Okay, value set values, సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఉన్నవి వస్తాయి. మనం ఏమనుకుంటున్నాం, డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం వాల్యూ సెట్స్ చూసాం. దాంట్లో ఏం వాల్యూస్ ఉన్నాయని. ఈ వాల్యూస్ ఏమున్నాయి, 10,000 ఉంది, 40,000. ఈ 2 మాత్రమే వాడికి కనిపించాలి, మిగిలినవి కనిపించకూడదు అనుకుంటున్నాం. ఓకేనా, క్యాన్సిల్ కొట్టండి. ఇది డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ కొట్టండి. సో మనం కాన్ఫిగర్ చేసి వాల్యూ సెట్ క్రియేట్ చేసినప్పుడు మీకు గుర్తుందా, మనం ఈ సెక్యూరిటీని ఏమి ఇవ్వలేదు ఇక్కడ. సో మనం మాట్లాడుకునేది దీని గురించి, సెక్యూరిటీ కన్సోల్, ఆ సెక్యూరిటీ రూల్ గురించి. సో సెక్యూరిటీ రూల్ ఎనేబుల్ చేయండి. ఓకే, ఇక్కడ పెన్ ఏమంటారు, మనం డిపార్ట్మెంట్ ని DEPT సెక్యూరిటీ రూల్. సో ఇది ఇక్కడ డిజేబుల్ అయ్యి, ఎడిట్ డేటా అండ్ సెక్యూరిటీ అనేది డిజేబుల్ అయి కనిపిస్తుంది. మనం సేవ్ చేసిన తర్వాత మాత్రమే అది ఎనేబుల్ అవుతుంది. ఇదిగోండి, ఎనేబుల్ అయింది. సో ఎడిట్ కొట్టండి. ఎడిట్ కొట్టాక మనకి ఇక్కడ కండిషన్, పాలసీ 2 కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ కండిషన్ ఇద్దాం మనం. సో పెన్ DEPT SR పాలసీ, ఏదైనా ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఇస్తే మనకి ఐడెంటిఫై. ఓకే, DEPT కదా. ఓకే, సో మనం ఇక్కడ కండిషన్స్ గురించి డిస్క్రిప్షన్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. మన కండిషన్ డిస్క్రిప్షన్ ఏంటి, మనం తీసుకున్న ఒక యూజర్ ఎవడైతే ఉన్నాడో వాడికి డిపార్ట్మెంట్ DEPT 20 ఏమన్నా 20,000 అనేది, 10,000 40,000 పెడదామా. 10,000 40,000 మాత్రమే 40,000, 10,000 40,000 20 పెడుతుంది. should be accessible. మన డిస్క్రిప్షన్ లో రాయొచ్చు మనం. సో ఇక్కడ మ్యాచ్ ఆల్ ఎనీ ఉంది కదా, ఇక్కడ పైన కండిషన్ టైప్ దాన్ని బట్టి ఇవి మారుతాయి. SQL ఇచ్చామనుకోండి, SQL ఇస్తే ఎనీ ఆల్ అని పెట్టుకోవచ్చు. బట్ మనం ఫిల్టర్ కింద కండిషన్స్ వాడుకుంటున్నాం కాబట్టి ఎనీ అని ఇవ్వచ్చు. సో సెలెక్ట్ ప్లస్ కొట్టండి, కాలం వాల్యూ. ట్రీ ఆపరేషన్ అంటే ఏంటంటే, మనకి ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మొత్తం మనం వాల్యూ సెట్స్ కానీ ఇవన్నీ వాల్యూస్ ఇచ్చాం కదా. సో వీటన్నిటిని ర్యాపిడ్ ఇంప్లిమెంటేషన్ ద్వారా కూడా చేయొచ్చు. సో ఈ ర్యాపిడ్ ఇంప్లిమెంటేషన్ ద్వారా చేసేటప్పుడు ఏంటంటే, పేరెంట్ వాల్యూ, చైల్డ్ వాల్యూ అని చెప్పి డివైడ్ చేసుకుంటాం. అంటే మనం 10,000 20,000 అని పెట్టుకున్నాం. ఈ 10,000 లో వచ్చే వాల్యూస్ అన్ని ఈ 10,000 మెయిన్ వాల్యూకి చైల్డ్ వాల్యూస్ అవుతాయి అన్నమాట.
10,001, 2, 3, 4 అట్లా 99 వరకు ఉన్న వాల్యూస్ అన్నీ ఈ 10,000 కింద ఆ 10,000 పేరెంట్ వాల్యూ అయితే మిగిలినవన్నీ చైల్డ్ వాల్యూస్ అవుతాయి. సో, అలా మనం ర్యాపిడ్ ఇంప్లిమెంటేషన్‌లో స్ప్రెడ్ షీట్ ద్వారా ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు అలా పెడతాం అన్నమాట. సో, అలా చేసినప్పుడు దానికి సంబంధించినవి మనం అప్లై చేయాలనుకుంటే ఈ ట్రీ ఆపరేటర్ ఎనేబుల్ చేసుకుంటాం. ఓకేనా? సో, ఇక్కడొచ్చేసరికి మనం ఈక్వల్స్ టు పెడదాం. ఈక్వల్స్ టు పెడితే ఏంటంటే ఎగ్జాక్ట్‌గా సేమ్ వాల్యూ ఇవ్వాలి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ డ్రాప్ డౌన్ రావట్లేదు, ఏమి రావట్లేదు. సో, మనం ఎగ్జాక్ట్ వాల్యూ, కరెక్ట్ వాల్యూ ఇవ్వాలి. మనం ఏమనుకుంటున్నాం 20,000 అనుకుంటున్నాం. 20,000. ఓకే. నెక్స్ట్ ఇంకో వాల్యూ ఉంది. వాల్యూ ఈక్వల్స్ టు 40,000. సో, ఈ వాల్యూస్ మాత్రమే యూజర్‌కి కనపడాలి. 20, 40. సేవ్. అలా కాదు ఏమంటారు చాలా మనకి చైల్డ్ వాల్యూస్ కూడా ఉన్నాయనుకో. చైల్డ్ వాల్యూస్ కూడా కనపడాలి నాకు అన్నీ అంటే, ఇక్కడ మనం ఈక్వల్స్ టు కాకుండా బిట్వీన్ అని పెట్టుకుంటాం. బిట్వీన్ అని పెట్టుకొని ఇక 10-40,000 లేకుంటే 10 మనకి నంబర్ ఆఫ్ వాల్యూస్ అన్నమాట. ఇప్పుడు మనం డిపార్ట్మెంట్‌కి పెట్టుకున్నాం. డిపార్ట్మెంట్ కాకుండా అకౌంట్‌కి పెట్టుకున్నాం అనుకోండి. అకౌంట్‌లో చాలా వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్‌లో ఫ్రమ్ టు ఏ వాల్యూస్ దగ్గర నుంచి ఏ వాల్యూ దగ్గర ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. గ్రేటర్ థాన్, ఈక్వల్ టు. సో, దీన్ని బట్టి ఈ కండిషన్స్‌ని బట్టి మనం అసైన్ చేసుకోవచ్చన్నమాట. సో, దాన్ని బట్టి లిమిటేషన్స్ ఈజీగా ఇవ్వచ్చు. పెద్ద లిమిటేషన్స్ పెద్ద నంబర్ అయినా ఇవ్వచ్చు. స్మాల్ నంబర్ ఆఫ్ కండిషన్స్ అయినా ఇవ్వచ్చు. ఓకే. సో, మనం కండిషన్ ఇచ్చాం. తర్వాత పాలిసీలోకెళ్దాం. సో, పాలిసీ కొట్టండి. ప్లస్ కొట్టండి. పాలిసీ నేమ్ ఇవ్వండి. జనరల్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ పాలిసీ నేమ్ ఇద్దాం. పెన్నా. ఓకే. PAPT. సార్. స్టార్ట్ డేట్ ఈ రోజు నుంచి చేద్దాం. సో, మాడ్యూల్ జనరల్ లెక్చర్. ఆబ్వియస్‌గా జనరల్ లెక్చరే ఉండాలి. ఓకే. సేవ్ అండ్ క్లోజ్. ప్లీజ్ సెలెక్ట్ యువర్ రోల్. ఓకే. రోల్ సెలెక్ట్ చేద్దాం. సో, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా! ప్లస్ కొట్టండి. ఈ రోల్ నేమ్ వచ్చేసరికి జనరల్ అకౌంటెంట్ అని వద్దాం. ఇక్కడ మనకి చాలా కనిపిస్తున్నాయి కదా! HCM, CRM. మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే FSCM సెలెక్ట్ చేసుకోవాలి. FSCM అంటే ఏంటంటే ఫినాన్షియల్స్. SCM అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్. ఫినాన్షియల్స్, SCM మొత్తం కలిసి ఉంటాయి అన్నమాట దీంట్లో. సో, మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెర్చ్ కొడదాం. మాక్సిమం రాదు. ఇప్పుడు ఏం చేయాలంటే పర్సెంటేజ్ కొట్టి GL అండర్‌స్కోర్ దీనికి కోడ్ ఉంటుంది కదా! ఆ కోడ్ ఉన్నవి మాత్రమే మాక్సిమం దొరుకుతాయి. ఓకే. కోడ్ ఎక్కడుంది? లాస్ట్ టైం కోడ్ పెట్టాను అక్కడ. సారీ ఇది కాదు. GL roles and details. Okay. అకౌంటెంట్ కదా! సో, ఇది సెలెక్ట్ చేస్తుంటాం. సెర్చ్. ఇది కానీ మనం ఏమి ఇచ్చి ఉంటాం? ఓఆర్ఏ కూడా ఉండేది కదా!
చూద్దాం. ఒకటి యాడ్ చేద్దామంట, ఒకటి జిఎన్ కూడా యాడ్ చేద్దాం. మల్టిపుల్ వాల్యూస్ ఉంది, మనం ఒక మల్టిపుల్ వాల్యూస్ పెట్టచ్చు. మనం పాలసీ ఆల్రెడీ ఇచ్చాం కదా, ఈ పాలసీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ రూల్ ఏం సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఓఆర్ఏ జిఎల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, గుర్తుపెట్టుకుని ఒకవేళ మనం చేసింది ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఇక్కడ ఏం చేయాలి, తీసేసి జిఎల్ అండి, జిఎల్ జనరల్ అకౌంటెంట్ జాబ్ పెట్టుకోవాలి. ఓకే, సేవ్ అండ్ క్లోజ్. ఓకేనా, పాలసీ అయిపోయింది. ఇంకా కండిషన్స్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సేవ్ కొట్టండి, సబ్మిట్ కొట్టండి. అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ మనకి డిప్లాయ్మెంట్ స్టేటస్ చూద్దాం ఒకసారి. చార్ట్ ఆఫ్ ఇన్స్టాన్స్ ఉన్నది, స్ట్రక్చర్ ఇన్స్టాన్స్ ఉన్నది. జనరల్ లెక్చర్ సెర్చ్. సో డిప్లాయ్మెంట్ స్టేటస్ చూసారా, ఎడిటెడ్ అని వచ్చింది. సో ఎప్పుడైనా మనం పెట్టిన కండిషన్స్ అప్లై అవ్వాలంటే ఇది గ్రీన్ కలర్ లో రావాలి, ఎడిటెడ్ అని వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ ఫ్లెక్స్ ఫీల్డ్. ఓకే, సక్సెస్ అయిన తర్వాత చెక్ చేద్దాం. సో ఇప్పటివరకు ఎంతమంది డిప్లాయ్మెంట్ వరకు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఇన్స్టాన్స్ ఇచ్చాం కదా చాలా మందికి. ఐ హోప్ అందరూ చేస్తుంటారు, డిప్లాయ్మెంట్ వరకు అందరూ కంప్లీట్ చేస్తుంటారు. నెక్స్ట్ వి కూడా కంప్లీట్ చేయండి మాక్సిమం. సో రేపు బాగా యూటిలైజ్ చేసుకుంటారు అనుకుంటున్నా. సో డిప్లాయ్మెంట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. ఓకే, ఒకసారి టెస్ట్ చేద్దాం. మనం ఇంప్లిమెంట్ చేసింది ఇక్కడ స్టేటస్ చూసారు కదా, గ్రీన్ వచ్చేసింది, డిప్లాయిడ్. ఓకే, డన్. go to home page.
ఓకే. హోప్‌ఫుల్లీ ఇట్ షుడ్ వర్క్. లేపోతే అగైన్ మనం చెప్పాను గదా! అది కోడ్, కోడ్ చేంజ్ చేసుకోవస్తది. సో, డిపార్ట్‌మెంట్‌కెళ్దాం. హ్మ్. మనం ఇందాక ఓఆర్ఏ ఇచ్చాం గదా! జీఎల్ వస్తే ఇదే తలకాయ నొప్పి. హ్మ్. చూసారా? 20, 20,000, 40,000. ప్రీవియస్ మనకెన్ని కనిపించినాయి? 10 టు 10,000-40,000. బట్ మనకిప్పుడు ఎన్ని కనిపిస్తున్నాయి? రెండే కనిపిస్తున్నాయి. ఓకేనా? సో, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ యూజర్ ఏం చేయగలడంటే ఓన్లీ 20,000, 40,000 మాత్రమే యూజ్ చేసుకోగలడు. మిగతా ఏమంటారు? డిపార్ట్‌మెంట్స్‌ని యాక్సెస్ చేయలేడు. ఈవెన్ మనం ఇక్కడికెళ్లి సెర్చ్ కొట్టినా ఈ రెండే కనిపిస్తాయి. బట్ మనకిక్కడ 10,000-40,000 వరకు ఉన్నాయి వాల్యూస్. ఓకే. దీన్నే సెక్యూరిటీ రూల్ అంటారనమాట. సో, మనకి రూల్స్ కస్టమైజ్ చేసినప్పుడు ఓకే. ఒక్కొక్క పొజిషన్‌కి సంబంధించి ఒక్కొక్క రోల్‌ని మనం అసైన్ చేసుకున్నప్పుడు ఏమవుతదంటే ఇప్పుడు మనకు కంపెనీ ఉందనుకోండి. డిపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లోనే చాలా రకాల ఎంప్లాయీస్ ఉన్నారు. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెగ్మెంట్‌కి మాత్రం అంటే కొన్ని సెగ్మెంట్స్ మాత్రమే కొంతమందికి యాక్సెస్ కావాలి. అందరికి అన్ని సెగ్మెంట్స్ మీద యాక్సెస్ అవసరం లేదు. ఇవ్వకూడదు. ఫైనాన్షియల్‌కి ఇవి ఇప్పుడు మనం డిపార్ట్‌మెంట్‌కి చేసాం. ఈవెన్ దాన్ని మనం అకౌంట్స్ గానికి కూడా చేయొచ్చు. అకౌంట్స్ వాల్యూస్ కూడా చేయొచ్చు. ఈ సివిఆర్ ఇదేమంటారు దీన్ని సెక్యూరిటీ రూల్‌ని. సో, అకౌంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ రోల్స్ కస్టమైజ్ చేసి ఒక స్పెషల్ రోల్‌ని క్రియేట్ చేస్తారనమాట. సో, మీకు రియల్ టైమ్ అప్పుడు రూల్స్ కస్టమైజ్ చేసేది ఎలా కూడా చూపిస్తా. మనం యూజ్ చేస్తున్న ఇప్పుడు జనరల్ అకౌంటెంట్ అని, ఎంప్లాయీ అని మనం క్రియేట్ చేసేటప్పుడు అక్కడ కాపీ అని చెప్పి వేరే వేరే నేమ్స్ కూడా వస్తున్నాయి కదా! డూప్లికేట్స్‌వి. అవి మనం కస్టమైజ్ చేసి మన ఓన్‌గా మన కంపెనీ రిక్వైర్మెంట్ బేసిస్‌కొని 2, 3 రోల్స్‌ని ఒకదాన్ని కస్టమైజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. సో, అవి ఎలాగో తర్వాత చూద్దాం. అయితే ఆ రూల్స్ ఒక రూల్ క్రియేట్ చేసుకొని దానికి పర్టిక్యులర్ రూల్‌కి మన ఆహ్, ఈ స్ ఏమంటారు? ఈ సెక్యూరిటీ రూల్‌ని అప్లై చేయొచ్చనమాట. ఓకేనా? ఇదొక సెక్యూరిటీ నెక్స్ట్ సీవీఆర్ చూద్దాం. సో, ఇక్కడ సేమ్ ఇప్పుడు దీంట్లోనే అకౌంట్స్ మీద చూద్దాం ఇప్పుడు. దీన్ని ఆల్రెడీ మనం డిపార్ట్‌మెంట్‌ని సెక్యూరిటీ రూల్ పెట్టేసాం కాబట్టి, సో, డిపార్ట్‌మెంట్‌లో మనకి కేవలం 20, 40 ఉన్నాయి. ఓకేనా? ఈ 20, 40 ఉన్నప్పుడు యూజర్‌కి కేవలం ఈ అకౌంట్స్‌లో మనకి అకౌంట్స్ ఇక్కడ మనం లిస్ట్ చూస్తే ఎక్కడున్నాయి? ఇక్కడున్నాయి. ఇప్పుడు మనం 20, 40 మీద రూల్ పెట్టాం. 20, 40 మీద రూల్ పెట్టాం. సో, ఈ 20, 40 మీద రూల్ పెట్టినప్పుడు నా కండిషన్ ఏంటంటే వీడికి కేవలం ఇక్కడ నుండి ఇక్కడి వరకు మాత్రమే యాక్సెస్ ఉండాలి. వీటి మీద మాత్రమే యాక్సెస్ ఉండాలి. ఓకే. వీటికి యాక్సెస్ ఉండకూడదు. అర్థమైందా? 20, 40 యాక్సెస్ ఉండాలి.
దాంతో పాటు 10,000 టు 1 లాక్ టు 1,05,000 వరకి యాక్సెస్ ఉండాలి. మిగిలిన వాటికి యాక్సెస్ ఉండకూడదు. దీనికేందంటే సీవీఆర్ రూల్ పెట్టాలి నేను. ఓకేనా? సో, దీన్ని సెక్యూరిటీ రూల్ ఇక్కడ అప్లై చేసాం. ఇక్కడేమో సీవీఆర్ రూల్ అప్లై చేస్తున్నాం. సో, ఇక్కడ మనకి ఇప్పుడైతే అన్నీ కనిపిస్తున్నాయి. చూసారు గదా! ఇప్పుడు అన్నీ కనిపిస్తున్నాయి. బట్ నెక్స్ట్ మనం రూల్ అప్లై చేసే వరకు ఏం కనిపించాలి? 1 లాక్ నుంచి 1,05,000 వరకు మాత్రం కనిపించాలి. క్లోజ్ చేద్దాం. క్యాన్సిల్. ఓకే. గో టు హోమ్ పేజ్. సెటప్ అండ్ మెయింటెనెన్స్. మనకిక్కడ మేనేజ్ క్రాస్ వ్యాలిడేషన్ రూల్ రావాలి. క్రాస్ వ్యాలిడేషన్ రూల్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ స్టార్ట్ ఆఫ్ అకౌంట్ పెన్నా సెలెక్ట్ చేసుకుందాం. పెన్నా. ఓకే. ఆల్రెడీ ఏమైనా ఉన్నాయా అని చూద్దాం. పెన్నాలో ఏం లేవు. సో, ఈ కాంబినేషన్ సెట్ ఏందంటే ఇది ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం గదా! ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్‌ని మనం ఈ వాల్యూస్‌ని ఏవైతే పేరెంట్, చైల్డ్‌గా చేసి మనం ర్యాపిడ్ ఇంప్లిమెంటేషన్ ద్వారా మనం చేయొచ్చు. ఓకే. సో, ఆ ప్రాసెస్‌లో చేసినప్పుడు యూజ్ చేస్తారనమాట ఇది. మనకి పేరెంట్ వాల్యూ, చైల్డ్ వాల్యూ ఇప్పుడు మనకి దీన్ని గూడా అట్లానే వాడతారు. ఇది పేరెంట్ వాల్యూ అనుకుంటే ఇది బ్యాలెన్స్ షీట్ అని పెట్టుకుంటారు దీన్ని. సో, అన్ని జీరోస్ పెట్టేసి దాని కింద ఇవి మొత్తం చైల్డ్ వాల్యూస్ లాగా పెడతారు. ఇవి మొత్తం. తర్వాత ఇది పేరెంట్ అనుకుంటే దీంట్లో ఉన్న 2,00,000 నుంచి 2,99,000 వరకు వచ్చేవి మొత్తం చైల్డ్ వాల్యూస్. అలా టేబుల్ క్రియేట్ చేస్తారనమాట. సో, ఆ కండిషన్స్‌లో ఇవి ఉపయోగపడతది. కాంబినేషన్ సెట్స్ అన్నమాట అవి. ఆ కాంబినేషన్ సెట్ అక్కడ ఉపయోగపడతది. బట్ మనకిక్కడ ఆహ్, నార్మల్ రూల్ పెట్టుకుందాం. సో, రూల్ ఒకటి రూల్ పేరేంటంటే మనం పెట్టే సీవీఆర్ రూల్ ఏంటి? సో, ఈ డిపార్ట్‌మెంట్‌కి 2040 డిపార్ట్‌మెంట్‌కి ఇవి కరెక్ట్ వాలిడ్ అకౌంట్స్ ఇవన్నమాట. ఓకే. డిఏపిటి 20,000 40,000 valid accounts SSC అని పెట్టండి. సో, when DEPT is 20,000 or 40,000, then the account value should be మనం ఏం పెట్టుకున్నాం 1 lakh సరిపోద్ది. దాని కింద మనం యాడ్ చేద్దాం ఇంకా డిస్క్రిప్షన్‌లో. సో, ఇక్కడ ఫస్ట్ మనం ఎనేబుల్ చేసుకోవాలి. చేసుకున్నామా? ఓకే. కిందకి రండి. ఫిల్టర్ కండిషన్. సో, ఫిల్టర్ కండిషన్ అంటే ఫస్ట్ మనం దేని మీద పెడుతున్నాం ఫిల్టర్ కండిషను? డిపార్ట్‌మెంట్ మీద పెడుతున్నాం. ఓకే. ఈక్వల్స్ టు ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. కంటైన్ పెట్టొచ్చు. నాట్ బిట్వీన్ పెడితే ఎట్లా అంటే 10-30 ఒక సీక్వెన్స్ ఒక వరుస మొత్తం కలపాలి అంటే మల్టిపుల్ వాల్యూస్ కలపాలంటే
ఏమంటారు బిట్వీన్ అని పెట్టొచ్చు. కంటైన్ అని పెట్టొచ్చు. ఓకే. తర్వాత నాట్ కంటైన్ అంటే ఇప్పుడు ఒక 10 ఉన్నాయి. 10 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 10 డిపార్ట్మెంట్స్‌లో ఒక్కదానికి మాత్రమే మనం ఆహ్, తప్పించేసి మిగతా వాటి అన్నిటికి కండిషన్ పెట్టాలనుకుంటున్నాం. అప్పుడు నాట్ కంటైన్ అని పెట్టాలి. డస్ నాట్ కంటైన్ అని చెప్పి ఒక్కదాన్ని పెట్టామనుకోండి. అది ఒక్కటే ఎగ్జామ్ట్ అయిపోద్ది. సో, ఇప్పుడు మనం ఈక్వల్ పెడదాం. ఈక్వల్ పెట్టేసి ఇక్కడ చెక్ చేద్దాం. మనకెన్నున్నాయి? 20, 40 ఉన్నాయి. 20 మళ్ళా యాడ్ చేయండి. డిపార్ట్మెంట్ 40. ఓకే. ఓకే. అర్థమైంది కదా ఇక్కడ కండిషను. సో, మనం కండిషన్ దేని మీదైతే పెడుతున్నామో ఆ వాల్యూ యొక్క పొజిషన్ ఏంటి? ఆ వాల్యూ ఇంక్లూడ్ చేయాలా? ఇంక్లూడ్ చెయ్యకూడదా? అంటే ఏమంటారు? ఇన్వాలిడ్ పెట్టాలా? వాలిడ్ పెట్టాలా? ఓకే. బేస్డ్ ఆన్ ఈ కండిషన్ పెట్టుకొని అది అప్లై అవుతదనమాట. సో, వాలిడేషన్ ఫిల్టర్ వచ్చేసరికి ఇక్కడ చూడండి. మనకి అకౌంట్ కదా పెట్టింది మనం. అకౌంట్ పెట్టండి. ఈక్వల్ కాకుండా బిట్వీన్ అని పెడదాం. బిట్వీన్ అని కొడితే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకి అనుకున్నాం? $1 lakh నుండి 1,05,000 వరకి. ఓకే. సో, మనకిక్కడ క్లియర్‌గా ఉంది. బిట్వీన్ అని పెట్టాము. అకౌంట్ డిపార్ట్‌మెంట్‌కి ఈ ఈ 1,00,000 నుంచి 1,05,000 ఉన్న మాత్రమే ఈ 2 ఈ 20,000, 40,000కి కనపడాలి. మిగతా అకౌంట్ వాల్యూస్ కనపడకూడదు. ఓకే. ఎర్రర్ మెసేజ్ ఏం పెడదాం? డిస్‌సెలెక్టెడ్. ఓకే. ఆహ్, డిస్‌సెలెక్టెడ్ 80. Account value is invalid for 20,000, 40,000. ఓకే. ఇప్పుడు ఎర్రర్ మెసేజ్ ఏమొస్తదంటే, ఈ 20,000, 40,000కి ఈ 1,00,000లో ఉన్న వాల్యూస్ కాకుండా వేరేవి సెలెక్ట్ చేసుకుంటే ఈ మెసేజ్ వస్తది. ద సెలెక్టెడ్ అకౌంట్ వాల్యూ ఈస్ ఇన్వాలిడ్ ఫర్ 20,000 అండ్ 40,000. ఓకే. సో, ఎర్రర్ మెసేజ్ గూడా మనకు కావాల్సిన విధంగా పెట్టొచ్చు. ఎర్రర్ మెసేజ్, డిస్‌ప్లే మెసేజ్. సో, దీన్నేం చేద్దాం? సేవ్ చేద్దాం. సో, సేవ్ అయిపోయిందిది. ఎనేబుల్ అయింది. యాక్చువల్‌గా అయితే దీన్ని గూడా ఏమంటారు దాన్ని? డిప్లాయ్‌మెంట్ చేయాల్సొస్తదేమో. బట్ అయితే ఒకసారి సైన్ ఇన్, సైన్ ఔట్ చేద్దాం. రిజల్ట్ ఎలా ఉండిద్దో చూద్దాం. ఒకసారి సైన్ ఔట్ చేద్దాం. సో, గో టు జీఎల్, జనరల్ అకౌంటింగ్. ఓకే. సో, క్రియేట్ జనరల్. పెన్ ప్రైమరీ లెడ్జర్‌లో ఉన్నాం. సో, సెగ్మెంట్స్‌లోకెళ్దాం. సో, మనం కంపెనీ సెలెక్ట్ చేసుకుందాం ఫస్ట్. ఓకే. డిపార్ట్మెంట్ మనకెటు 2 కనిపిస్తాయి. 20,000 సెలెక్ట్ చేసుకుందాం. అకౌంట్‌కొచ్చేసరికి మనం 30,000 సెలెక్ట్ చేసుకుందాం.
సారీ 3 లాక్స్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా? డిఫాల్ట్ వాల్యూ ఇప్పుడు మనకి సక్సెస్ చూడండి, ఎర్రర్ మెసేజ్ వచ్చింది. కనిపిస్తుంది ఎర్రర్ మెసేజ్. దిస్ కాంబినేషన్ ఈజ్ ఇన్వాలిడ్. ఓకే, దిస్ కాంబినేషన్ ఈజ్ ఇన్వాలిడ్. మనం ఇచ్చిన ఎర్రర్ మెసేజ్ ఇది. ద సెలెక్టెడ్ అకౌంట్ వాల్యూ ఈజ్ ఇన్వాలిడ్ ఫర్ 20,000 అండ్ 40,000. మనం ఇచ్చిన కండిషన్ ఏంటి? ఇక్కడ తీసుకున్న 20,000 కానీ 40,000 కానీ 1,00,000 టు 1,05,000 వరకే ఉండాలి. వేరేవి తీసుకోకూడదని పెట్టాం మనం కండిషన్. అంతే కదా? సో ఇప్పుడు మనం ఇక్కడ మార్చామనుకోండి, 1,05,000కి మార్చామనుకోండి, సెలెక్ట్ చేయండి, ఓకే కొట్టండి, తీసుకుంది. ఇప్పుడు ఎర్రర్ మెసేజ్ ఏమి రాలేదు. ఓకే, మళ్ళా మీరు దీన్ని ఎడిట్ చేయాలనుకున్నారనుకోండి, ఓకే 3,01,000 పెట్టారు, ఓకే కొట్టారు, ఎర్రర్ మెసేజ్ వచ్చింది. సెలెక్టెడ్ అకౌంట్ వాల్యూ ఈజ్ ఇన్వాలిడ్ ఫర్ 20,000 40,000. సో ఇది సివిఆర్ రూల్ అన్నమాట. సో ఇది ఎట్లా అంటే ఎందుకు పెడతారు అంటే, ఈ సివిఆర్ రూల్స్ ఎందుకు పెట్టాలి అవసరం ఏంటి అంటే, సో మనకి కంపెనీస్లో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి మనకి. రేపు సండే క్లాస్లో దీని గురించి ఇంకా ఎక్కువ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే క్లాసులు ఏమంటారు, ఒకసారి చెప్పింది మళ్ళీ రెండోసారి చెప్పేటప్పుడు దాని మీద ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది గ్యారంటీగా. సో ఇక్కడ మనం కంపెనీస్ ఎన్ని ఇచ్చాం? 4 కంపెనీస్ ఇచ్చాం. ఇదేంటంటారు, దీన్ని ప్రైమరీ బ్యాలెన్సింగ్ సెగ్మెంట్ అంటారు కంపెనీ. సో ఒక్కొక్క కంపెనీ ఇక్కడ ఉన్న మనకి అకౌంట్ వాల్యూస్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ అన్ని కామన్గా ఉంటాయి. బట్ ఏంటంటే మనం ఒక కోడ్ కాంబినేషన్స్ మాత్రం అలో చేయాలి. సో ఈ కంపెనీలో చేసేవాడికి వీటిలో అకౌంట్స్లో కొన్ని మాత్రం యాక్సెస్ ఉండాలి. ఓకే, ఇక వాల్యూ సెట్స్ ఈ డిపార్ట్మెంట్‌లో కొన్ని డిపార్ట్మెంట్స్ యాక్సెస్ ఉండాలి. లొకేషన్‌లో అన్ని లొకేషన్స్ కాదు, కొన్ని లొకేషన్స్ మాత్రం యాక్సెస్ ఉండాలి. అంటే ఈ పర్టిక్యులర్ కంపెనీ వాడికి వీటిల్లో వాడికి సంబంధించిన వాటి మాత్రమే యాక్సెస్ ఉండాలి. వేరే వాటి మీద వాడికి యాక్సెస్ ఉండకూడదు. అది కాన్సెప్ట్. సో దీనికోసం ఏందంటే దీని మీద సివిఆర్ రూల్ పెట్టుకుంటారు. ఓకే, సో ఇదేంటంటే ఇది యూనివర్సల్‌గా అందరికి ఉన్న ఎంప్లాయీస్ అందరికి పనిచేస్తది. బట్ ఇందాక మనం చూసిందేంది? సెక్యూరిటీ రూల్ ఫస్ట్ చూసింది. అదేంటి? ఆ పొజిషన్, ఆ రోల్ ఎవరికిస్తామో వాళ్ళకి మాత్రం అది పనిచేసిద్ది. బట్ ఈ కండిషన్ ఏంటి? మనం పెట్టిన ఈ కండిషన్ ఈ 10 కంపెనీలో ఉన్న వాడికి మనం పెట్టిన కండిషన్ వల్ల ఇది అందరికి అప్లై అయితది. ఈ రూల్ అప్లై చేయటం వల్ల ఏందంటే, ఒకవేళ ఈ రూల్ కాకుండా ఏమన్నా జనరల్ ఎంట్రీస్ పడ్డాయి అంటే అవి రిజెక్ట్ అయ్యి ఎర్రర్ ఫోల్డ్‌లో ఎళ్ళిపోతాయి. ఇక్కడ మీకు మీకు ఎర్రర్ ఉన్నాయా? ఇంపోర్ట్ ఎర్రర్స్ అని. సో అది అట్లా కాకపోతే హోమ్ పేజ్‌లోకెళ్తే మీకు అకౌంటింగ్ డాష్‌బోర్డ్ ఉంది. అకౌంటింగ్ డాష్‌బోర్డ్‌లో ఇక్కడుంది, జర్నల్స్ ఉన్నాయి. సో ఇక్కడ కనిపిస్తాయి అవి. అకౌంటింగ్ జనరల్ డాష్‌బోర్డ్‌లో ఫెయిల్ అయినవి, ఎందుకు ఫెయిల్ అయినయి, అవన్నీ ఇక్కడ కనిపిస్తాయన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం సివిఆర్ చూసాం, ఎస్ఆర్ చూసాం. సో వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఒకసారి చెప్పండి. సో ఈ సివిఆర్ రూలు మనం స్ప్రెడ్ షీట్‌లో ఎలా చేస్తాం అనేది మనం ర్యాపిడ్ ఇంప్లిమెంటేషన్ రియల్ టైమ్‌లో చేసేటప్పుడు చూద్దాం. ఎందుకంటే అది ఇప్పుడు మీకు చెప్పినా మళ్ళా మీరు బుర్రలు పాడైపోతాయి. మీ ఇంకోటి అంటే నేను ఇవి అన్నీ ఒకేసారి ఉన్న కాన్సెప్ట్‌లన్నీ ఎందుకు మీకు ఒకేసారి డంప్ ఇవ్వట్లేదంటే, మీరు దాన్ని లోడ్ ఫీల్ అవుతారు. అందుకని మీకు ఆ లోడ్ ఇవ్వకుండా నేను
కొన్ని చెప్పుకుంటూ వస్తున్నా. ఏమంటారు? స్టేజెస్ లాగా డివైడ్ చేసుకొని అన్నీ జనరల్‌గా చెప్పాలంటే ఇప్పుడు చెప్పిన వరకి మొత్తం ఒకేసారి చేయొచ్చు. ఒకే లైన్‌లో మొత్తం చేసేయొచ్చు. బట్ ఏందంటే మీకు అర్థం అవ్వదది. కన్‌ఫ్యూజ్ అవుతారు. అందుకని అలా చేశాను. బట్ ఇప్పుడు వీటిలో గూడా నేను నిన్న మీకు చూయించినప్పుడు చాలా ఉన్నాయి ఇంకా లిస్ట్. కాపోతే అవేంటి అంటే పీరియడ్ క్లోజ్ చేసే యాక్టివిటీస్ ఉన్నాయి కొన్ని. ఓకే. అంటే పీరియడ్ క్లోజ్‌లో కొన్నున్నాయి. సబ్ లెడ్జర్ అకౌంటింగ్ ప్రాసెస్ చేసినప్పుడు కొన్నున్నాయి. అవన్నీ ఇప్పుడు చేయకూడదు. లాస్ట్‌లో రియల్ టైమ్ ప్రాజెక్ట్ అప్పుడు చేయాలి. ఓకేనా? అప్పుడు చేద్దాం అవి. ఓకే. స్ప్రెడ్ షీట్ తర్వాత చేద్దాం. ఇది అయిపోయిన తర్వాత డేటా సెట్ యాక్సెస్. డేటా సెట్ యాక్సెస్ అంటే మనం ఇప్పుడు మీకిక్కడ చూపిస్తా. డేటా సెట్ యాక్సెస్ ఎందుకు? ఎక్కడొచ్చింది అని. ఇక్కడ కనిపిస్తుందా మీకు డేటా యాక్సెస్ సెట్ అని? ఓకే. చేంజ్ కొట్టినా గాని మనకిక్కడ డేటా యాక్సెస్ సెట్ అని కనిపిస్తుంది. మనది మాత్రం ప్రైమరీ లెడ్జర్ ఉంది. చాలా ప్రైమరీ లెడ్జర్స్ ఉన్నాయి. కొంతమందివేమో కొంతమంది మాత్రం సెట్ ఉన్నాయి. లెడ్జర్ సెట్ అని చెప్పి కొన్ని మాత్రమే ఉన్నాయి. వేటికి సెట్ అని పెడతారు? వేటికి లెడ్జర్ అనే పెడతారు? అంటే ఇప్పుడు మనం మల్టిపుల్ కంపెనీస్ చేసామనుకోండి. మనకి మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి. అంటే అల్టిమేట్‌గా ఇక్కడ మనకి మల్టిపుల్ కీ ఫ్లిక్ ఫీల్డ్స్ చేసాము. మల్టిపుల్ కంపెనీస్ చేసామంటే ఈచ్ కంపెనీకి ఒక ప్రైమరీ లెడ్జర్ ఉండాలి. ఐ మీన్ ప్రైమరీ లెడ్జర్ గూడా కండిషన్ చెప్పుంటాను మీకు. ఆల్రెడీ మీకు మల్టిపుల్ ప్రైమరీ లెడ్జర్స్ చేయడానికి ఒక ఫ్యాక్టర్ ఏంటి? ఒక రీజన్ ఏంటి? ఎందుకు చేయాలనేది 3 చెప్పాను మీకు. మీకు గుర్తున్నాయా లేవా? ఇక్కడ ఇవి మల్టిపుల్ ప్రైమరీ లెడ్జర్‌లు ఎక్కువ చేయడానికి కారణం ఏంటి? క్యాలెండర్ సెట్ అవ్వకపోతే, క్యాలెండర్ మ్యాచ్ అవ్వకపోయినా, కరెన్సీ మ్యాచ్ అవ్వకపోయినా, చార్ట్ ఆఫ్ అకౌంట్ మ్యాచ్ అవ్వకపోయినా గాని, మనం ప్రైమరీ లెడ్జర్ అంటే సెపరేట్ ప్రైమరీ లెడ్జర్ చేయాలి. ఇలా మల్టిపుల్ ప్రైమరీ లెడ్జర్స్ ఉన్నప్పుడు ఓకే. మల్టిపుల్ లెడ్జర్స్ అన్నీ కలిపి ఒక డేటా యాక్సెస్ సెట్ చేసుకుంటారు. సో, ఇప్పుడు మనకున్న ఒకే లెడ్జర్ కాబట్టి, మనకి దాని గురించి అంతా ఇప్పుడు దాన్ని చేయడం కుదరదనమాట మనకి. ఓకేనా? ఒకసారి చూపిస్తా అది ఎక్కడ జేస్తారు, ఎలా జేస్తారనేది గూడా చూపిస్తాను. బట్ మనం తర్వాత మళ్ళీ చేసేటప్పుడు గూడా మనకి యూజ్ అయితది. మేనేజ్ డేటా యాక్సెస్ సెట్. డేటా యాక్సెస్ వరకు కొడదాం వస్తదా? ఇదొక పట్టాన రావు. మేనేజ్ డేటా యాక్సెస్ సెట్స్. కరెక్ట్‌గానే ఉంటాను. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ క్రియేట్ చేస్తాం. మేనేజ్ డేటా సెట్స్. డేటా యాక్సెస్ సెట్స్ ఇలా చేస్తాం. సో, సింపుల్‌గా మనం నేమ్ ఇస్తాం. ఓకే. చార్ట్ ఆఫ్ అకౌంట్ అవన్నీ ఇస్తాం. సో, అసైన్ చేస్తాం వాటిని. చూద్దాం ఒకసారి. మనం పెన్నాలో ఉన్నాం గదా! పెన్నా డేటా సెట్. సో, ఇక్కడికొచ్చి మనం సారీ. ఏదో వస్తున్నాయి. పెన్నా అకౌంటింగ్ క్యాలెండర్ పెన్నా. పెన్నా క్యాలెండర్. డిఫాల్ట్ లెడ్జర్ పెన్నా ప్రైమరీ లెడ్జర్. డిఫాల్ట్ లెడ్జర్. సో, ఇక్కడొస్తే చూడండి. ఇక్కడ పెన్నా లెడ్జర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఒక లెడ్జర్ ఉంది. సెలెక్ట్ చేసుకుందాం. అయిపోయింది. మనకు అలాగనే మల్టిపుల్ లెడ్జర్స్ ఉంటే ఇంకో లెడ్జర్ సెలెక్ట్ చేసుకుంటాం.
ఒక లెడ్జరే ఉంది గదా! అర్థమైందా మీకిప్పుడు? మనకి మల్టిపుల్ లెడ్జర్స్ ఉంటే యూఎస్ లెడ్జర్ అని, కెనడా లెడ్జర్ అని, ఇండియా లెడ్జర్ అని, ఆస్ట్రేలియా లెడ్జర్ అని ఇట్లా 10 రకాల లెడ్జర్స్ ఉంటే వాటన్నింటిని కలిపి దీన్ని సెట్ కింద సేవ్ జేసుకోవచ్చు. బట్ మనకి ఈడ ఒక లెడ్జరే ఉంది. ఈ ఒక లెడ్జర్‌కి మల్టిపుల్ ఏమంటారు? ఆహ్, అవసరం లేదన్నమాట. అర్థమైందా? ఇక్కడ ప్రివిలేజ్ 2 రకాల ప్రివిలేజ్‌లుంటాయి. రీడ్ అండ్ రైట్, రీడ్ ఓన్లీ. ఓకే. ఇట్లా. సో, డేటా యాక్సెస్ సెట్ వల్ల ఏమవుతది అంటే, ఒక కంట్రోల్ ఉంటది. ఒకసారి నేను దాని డిస్క్రిప్షన్ ఎక్కడ పెట్టానబ్బా! ఒకసారి ఆగండి అది చూపిస్తా మీకు. ఆ! ఇక్కడ చూడండి. డేటా యాక్సెస్ సెట్ ఈస్ సెక్యూర్ యాక్సెస్ టు లెడ్జర్స్. ఎవరు అన్‌మ్యూట్ చేశారు? సో, డేటా సెట్ యాక్సెస్ అంటే ఇది. సో, దీనివల్ల ఏంటంటే balancing segment values. If you have primary balancing segment values into legal entity, then you can use the feature to secure access to specific legal entity. లీగల్ ఎంటిటీ అంటే ఏంటి? మనం ప్రైమరీ లెడ్జర్స్ ఎన్నుంటే అన్ని లీగల్ ఎంటిటీ ఆబ్వియస్‌గా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక ప్రైమరీ లెడ్జర్‌కి అంటే ఐ మీన్ ఒక ప్రైమరీ లెడ్జర్ చేస్తున్నంటే దానికి కంపల్సరీగా ఒక ఏముంటది? ప్రైమరీ బ్యాలెన్సింగ్ సెగ్మెంట్ ఉంటది. సో, ఇక్కడ మనకి ఇదే ప్రైమరీ బ్యాలెన్సింగ్ సెగ్మెంట్. ఇలా మల్టిపుల్ ఉంటే ఇది ఒక్కో దానికి సంబంధించి దీన్ని లీగల్ ఎంటిటీకి అసైన్ చేస్తాం. మీకు గుర్తుందిగా మనం అసైన్ ప్రైమరీ బ్యాలెన్సింగ్ సెగ్మెంట్ టు లెడ్జర్ అని, లీగల్ ఎంటిటీ అని చెప్పి చేసాం. సో, దేనికి ఎప్పుడు చేయాలన్నది కూడా మీకు చెప్పా నేను. ప్రైమరీ లెడ్జర్‌కి ఎప్పుడు చేయాలి? లీగల్ ఎంటిటీకి ఎప్పుడు చేయాలి అని. ఓకే. సో, ప్రైమరీ అది డేటా సెట్ యాక్సెస్ అంటే అది. సో, దాని గురించి తర్వాత చూద్దాం. అది అంత ఇంపార్టెన్స్ కాదు. బట్ మీకు దాని గురించి ఐడియా ఉండాలి. అది ఎందుకు చేస్తారు? ప్రైమరీ బ్యాలెన్సింగ్ ఐ మీన్ బ్యాలెన్సింగ్ సారీ డేటా యాక్సెస్ సెట్ ఎందుకు చేస్తారనేది తెలిసుండాలి. ఓకే. సో, రిపోర్టింగ్ రిపోర్టింగ్ లెడ్జర్ అంటే రిపోర్టింగ్ కరెన్సీసే. దీన్ని ఎక్కడ చూసుంటారంటే మనం మేనేజ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ పెన్నా తర్వాత మేనేజ్ రిపోర్టింగ్ కరెన్సీస్. ఓకే. ఇక్కడ ఉంది. సో, మనం సెకండరీ లెడ్జర్ చేసాం కదా! సెకండరీ లెడ్జర్ కిందే ఉంటదన్నమాట ఇది. రిపోర్టింగ్ లెడ్జర్. సో, ఇప్పుడు మనం సెకండరీ లెడ్జర్ ఎలా చేసాం? సో, అలాగనే ఇది కూడా రిపోర్టింగ్ కరెన్సీస్ చేస్తాం. రిపోర్టింగ్ కరెన్సీ